నా పేరు వైద్య రాజేందరు. నేను కేశనపల్లి విలేజ్ వైస్ ప్రెసిడెంటు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేశారు, కానీ ఏ ఒక్కటి కూడా పథకాలు అమలు చేస్తా అని చెప్పి చేయలేదు. మళ్ళీ పోతే రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల బట్టి ఏమి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. మళ్ళీ పోతే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక్కొక్కరికి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు. మళ్ళీ పోతే సన్నబియ్యం అందరికీ పేదవారికి సన్నబియ్యం కూడా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వము. మళ్ళీ పోతే బీసీ వాళ్ళది కూడా మనకు 42-46% వరకు బీసీ వాళ్ళకు కూడా చేశారు. గత ప్రభుత్వము ఏదైనా కూడా చేస్తా అని చేయలేదు. మళ్ళీ ప్రాజెక్టులు కూడా కట్టడాలు కూడా నాసిరకంగా కట్టారు, అవి కూడా కూలిపోతున్నాయి మా ఏరియాలో. నా పేరు వినీత్. 2014 నుండి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. అంతకుముందు కూడా ఉండే కానీ 2014లో నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న నాయకులకు సపోర్ట్ చేయడం జరిగింది. నన్ను గుర్తించి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, శ్రీనుబాబు గారు కానీ, మా లోకల్లో ఉన్న లీడర్స్, మండల అధ్యక్షుడే కానీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కానీ నన్ను గుర్తించి మండల యూత్ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ముందుగా మా మంత్రి నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టారో, అన్నారం కానీ, మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, వాళ్ళు కట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్లు చేరింది. డబ్బుల విషయం కంటిన్యూ అయ్యాలా, 1,00,000 కోట్లు చేరింది. కానీ మా మంతిని ప్రాంతానికే కానీ, మా పెద్దపల్లి జిల్లాకే కానీ చుక్క నీరు ఇచ్చిన దాఖలాలు లేవు. కట్టిన ప్రాజెక్ట్ అది నాణ్యత ఉంది అని అంటే నాసిరకం. 10 సంవత్సరాలు గడవక ముందే వాళ్ళ ప్రభుత్వంలోనే బ్యారేజ్ దెబ్బతిన్న పరిస్థితి ఉండే. అంటే దీనిలో చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగిందో మనకి అర్థమవుతున్నది. నెక్స్ట్ పోతే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది అని అంటే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. 1,00,000 ఉద్యోగాలలో నాకు తెలిసి 1000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఇచ్చిన నోటిఫికేషన్లకి కేసులు వేయడం, నోటిఫికేషన్లు ఆపడం. ఆ ఇచ్చిన ఉద్యోగాలలో కూడా కరెక్ట్ అభ్యర్థికి ఉద్యోగం దక్కకపోవడం. ఇట్లా నిరుద్యోగ సమస్య అనేది నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నిరుద్యోగ సమస్య 10 సంవత్సరాలలోనే పెరిగిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి విషయం అని అంటే మా ప్రాంతంలో ఇసుక దందా విపరీతంగా పెరిగిపోయి ఉండే. ఎట్లా అనంటే గ్రామాలలో రైతులు కానీ, ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చి ఇసుక బండ్లను ఆపిన పరిస్థితి ఉండే. అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందని అంటే పోలీసు వ్యవస్థను ముందు పెట్టుకొని ప్రజలు ముఖ్యం కాదు, మాకు అవినీతే ముఖ్యం అన్న రీతిలో ముందు సాగిలు. ఎట్లా అనంటే రోజు కొన్ని 1,000 కోట్ల దందా నడిపించారు. ఇక్కడున్న వనరులు, సంపద మొత్తం దోసుకెళ్ళారు. ఇలా చూసుకుంటే మాకు మంత్రి నుంచి వెళ్ళి ఒడేడికి రహదారి ఉండే, అసలు ఇప్పుడు అది రహదారి లేదు. కంప్లీట్ ఎట్లా ఉన్నాయంటే వరి నాట్లు వేసే పరిస్థితి ఉండే వర్షాకాలంలో. అలాంటి దీనస్థితికి మా మంత్రిని కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చిన పరిస్థితి చేసిరు వాళ్ళు. ఒక మా మంత్రిని కాన్స్టిట్యున్సీ కాదు, మేము పోదాం అనుకుంటే పక్క కాన్స్టిట్యున్సీ కరీంనగర్ వెళ్దామని అనుకుంటే రోడ్లు గుంతలమయంగా మారినాయి వాళ్ళు చేసిన అవినీతికి. అంతేకాదు ప్రజలపైన దాడులు, విపరీతమైన దాడులు చేస్తుండే. ఇవాళ ప్రశ్నించిన వాళ్ళని మా మంత్రిలో మర్డర్లు కూడా చేయించారు. ఈరోజు మేము చెప్పాలనుకుంటే 10 సంవత్సరాలలో మా మంత్రిని 50 సంవత్సరాలు వెనుకబాటు పోయింది. పోయినసారి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ హయాంలో పండించిన ధాన్యం కంటే ఎక్కువ పండించడం జరిగింది. ఏది మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీరు లేకుండా కూడా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదా అనేది. ఇవాళ చూసుకున్నట్టయితే ప్రాజెక్టుల విషయంలో చూసుకున్నట్టయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో మనం పోల్స్తే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది, కరీంనగర్ మిడ్ మానేర్ ఉంది, కడెం ప్రాజెక్టు ఉంది, ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది, శ్రీశైలం ఉంది. ఇట్లా ఆ ప్రాజెక్టులకి ఈ ప్రాజెక్టులకు పోల్చితే
అవి ఎంత బలంగా ఉన్నాయి, ఇది ఎందుకు 10 సంవత్సరాలలో కుంగిపోయింది అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము బలంగా చెప్తాం. మేము వచ్చిన తర్వాత సంవత్సర కాలం లోపల దరఖాస్తులు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి 2 లక్షల కార్డులు మంజూరు చేయడం జరిగింది. కాదు, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ వచ్చిన సంవత్సర కాలం లోపల 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఏ స్కామ్ లేకుండా, ఏ కేసు లేకుండా పకడ్బందీగా వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయం చూసుకున్నట్టయితే ప్రతి గ్రామాలలో, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో రోడ్లు దయనీయ పరిస్థితికి మారిన సిచ్యువేషన్ ఉండే. ఇవాళ ప్రతి విలేజ్లో నాకు తెలిసి మా మండలంలో చూసుకున్నట్టయితే విలేజ్కి ఒక 30 నుంచి 40 లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ రావడం జరిగింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం లెక్క తెలుసుకుంటే ఒక్కొక్క విలేజ్కి 30 లక్షల రూపాయల చొప్పున తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్న 12,000 గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఖర్చు చేసారో ఒకసారి మనం ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాదు రుణమాఫీ చూసుకున్నట్టయితే వాళ్ళు 1,00,000 లోపు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చారు. 1,00,000 లోపు ఎంతమంది రుణమాఫీ చేసారో వాళ్ళు చెప్పాలి. ఇలా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. 2 లక్షల లోపు ఉన్న రైతులకు ప్రతి గ్రామంలో 97% మందికి రుణమాఫీ కావడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే భర్తీ చేసిన 60,000 ఉద్యోగాలు ఉన్నాయో వాటికి తోడుగా ఇంకా 3.5 సంవత్సరాలలో ఇంకా తగిన, నాకు తెలిసి సంవత్సరం లోపలనే మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి గ్రామాలలో ఎలా ఉంది సార్ మరి పరిస్థితి? ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం? ఖచ్చితంగా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేషన్లే కానీ ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అంతేకాకుండా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న ప్రజాపాలన ఏ విధంగా అవుతున్నదో చూసి మెచ్చుకొని భారీ మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు. నా పేరు బుర్రా రవీందర్ గౌడ్, కేశనపల్లి. నేను సర్వాయి పాపన్న మొక్కు దెబ్బ ముత్తారం మండల అధ్యక్షుడిని. నేను గతంలో వార్డు మెంబర్ కూడా చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడిని అయితే విలేజ్లో పెడతారో ఆ నాయకునికి ప్రతి వార్డు మెంబర్ కానీ, ప్రతి సభ్యుడు కానీ, ప్రతి కార్యకర్త కానీ, ప్రతి రైతు కానీ ఆ ఒక్కరినే మేము ఎన్నుకొని ఆ ఒక్కరికి అందరం సహకరించి బలోపేతం చేసి భారీ మెజార్టీ తీసుకొని మేము ఇక్కడ కాంగ్రెస్ జెండా మా కేశనపల్లి గ్రామం పంచాయతీ కాదు మండలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటు, మంతని, మున్సిపాలిటీ, గోదర్ఖని ఎక్కడ కానీ 99% కాదు 100% కాంగ్రెస్ జెండాలు ఎగురుతాయని మా అభిప్రాయం. మా రైతుల పక్షాన మేమందరము ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని మేము ఆశించి మాకున్న అటువంటి నాయకుడు చాలా పెద్ద నాయకుడు, మేము ఆయనను గౌరవించి ఆయన అనుసంధానంతో మేము నడుచుకుంటున్నామని మీకు దీన్ని సవినయంగా మేము మనవి చేస్తున్నాం.